ఈ రోజు కోటపల్లి మండలంలోని బీఆర్ఎస్ క్యాడర్ అరెస్టు చేసి అన్యాయంగా అకారణంగా ఈ రోజు పోలీస్ స్టేషన్ల చుట్టూరు తింపుతున్నారంటే ఈ ప్రభుత్వానికి నిజంగా కనికరం లేదని అర్థమవుతుంది. అసలు మేము చేసిన తప్పేంటి? మొన్నటికి మొన్న మా ప్రియతమ నాయకులు, ఉద్యమ నేత, విద్యార్థి ఉద్యమ నాయకుడు, ఒక దళిత నాయకుడు అనేటువంటి అక్కస్తో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్షతో మరి తెలంగాణ ఉద్యమంలో ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొని మరి లాఠీ తూటలను తన యొక్క తలపాగగా మలుచుకొని ఈరోజు ఉద్యమాన్ని చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషించినటువంటి చెన్నూరు అభివృద్ది ప్రదాత మా డాక్టర్ బాలకృష్ణ గారిని ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి, ఈ యొక్క మంత్రి అయినటువంటి ఈ చెన్నూరు ఎమ్మెల్యే గారు కావలసుకుని రాజకీయ అక్కస్తో ఏదైతే కేవలం 2 నెలల వ్యవధిలోనే 2 దఫాలుగా జైలుకు పంపించారంటే నిజంగా ఒక ఉద్యమ నాయకుడు అంటే ఈ ప్రభుత్వానికి ఎంత భయమో అర్థమవుతుంది. కాబట్టి మా నాయకుడిని అన్యాయంగా ఈ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అన్యాయాలను, అక్రమాలను అరికట్టడానికి ఎప్పటికప్పుడు మరి ప్రజా గొంతుకగా ఈ యొక్క ప్రభుత్వానికి కంటిలో నలుసుగా ఉన్నాడు. కాబట్టే ఈరోజు బాలకృష్ణను అరెస్ట్ చేసి జైలుకు పంపించారని మేము మా ప్రియతమ నాయకుని కోసం నిరసన తెలియజేస్తే ఈరోజు మమ్మల్ని వీళ్ళని చూసిరా వీళ్ళ ఏజ్లను కూడా గౌరవించకుండా ఈరోజు స్టేషన్ల చుట్టూ తింపుతూ మమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తున్నారు. ఈ రోజు నేను అడుగుతున్నా, అయ్యా ముఖ్యమంత్రి గారు, మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 7వ గ్యారంటీగా ఎక్కడైనా కానీ నిరసనలు తెలియజేసుకోవచ్చు, ధర్నాలు చేయవచ్చని 7వ గ్యారంటీకి ఇస్తా అన్నారు. మరి ఇదేనా మమ్మల్ని పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పడమేనా 7వ గ్యారంటీ అని నేను అడుగుతున్నా. మరి ఇదే ప్రభుత్వంలో ఉన్నటువంటి స్వయంగా మీరు పీసీసీ అధ్యక్ష పదవిలో ఉన్నప్పుడు మీరే మరి ఈ యొక్క ప్రగతి భవన్ ను డైనమైట్లు పెట్టి పేల్చేస్తానన్నారు. మరి స్వయంగా మక్కన్ సింగ్ గారేమో కత్తులతో కోలాటం ఆడతాం, కత్తులతో నరికేస్తామంటున్నారు. మరి జగ్గారెడ్డి గారేమో పోలీసులను నోటికి వచ్చినట్టు తిట్టినటువంటి సందర్భం ఉన్నప్పటికీ కూడా మరి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు, వాళ్ళని ఎందుకు జైలుకు పంపలేదు? ఈ రోజు కేవలం బాలకృష్ణ గారు ఒక దళితుడు కాబట్టి మీరు ఆయనను అరెస్ట్ చేసి 2 నెలల వ్యవధిలో 2 సార్లు జైలు పంపించారంటే ఈ రోజు రాష్ట్ర రైతాంగం ఇబ్బంది పడుతుంటే వాళ్ళ మీద దృష్టి లేదు. కానీ ఈ యొక్క రాష్ట్ర మంత్రికి, రాష్ట్ర ముఖ్యమంత్రికి కేవలం మమ్మల్ని పోలీస్ స్టేషన్ల చుట్టూరు తింపుతూ అన్యాయంగా, అక్రమంగా కేసులు బనాయించడానికి మాత్రం మీకు చట్టాలు వస్తున్నాయి. మరి ఒక దళిత నాయకుడిని అరెస్టు చేయడానికి చట్టాలు ఉన్నాయి, కానీ ఆ యొక్క అగ్రవర్ణాలను అరెస్టు చేయడానికి మాత్రం చట్టాలు లేవు. ఇది సిగ్గు చేయడానికి తెలియజేస్తూ మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని అక్రమ కేసులు బనాయించినా తప్పకుండా మరి బాలకృష్ణ అంటే ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి. మరి నిప్పు రవ్వను మీరు ముట్టుకున్నారు, నిప్పు రవ్వను తలకిందులు పట్టుకున్నా గానీ తప్పకుండా తాను ఏదైతే మరి అగ్ని జ్వాలలను వెదజల్లుతుందో ఈరోజు బాలకృష్ణ గారిని కూడా ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, ఎన్నిసార్లు జైలుకు పంపించినా తప్పకుండా మరి ఒక శక్తిగా బయటకు వచ్చి 100కు 100% కేసీఆర్ గారి అధినాయకత్వంలో, బాలకృష్ణ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా మేమందరం కూడా ఈ ప్రభుత్వం ఈ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడంలో విఫలమైంది. కాబట్టి ఎప్పటికప్పుడు ప్రజాక్షేత్రంలో తప్పకుండా మేము ఎండగడుతూ మరి బాలకృష్ణ గారి నాయకత్వంలో ప్రజాక్షేత్రంలో ప్రజా గొంతుగా మేము ముందుకు పోతామని తెలియజేస్తూ మీరు ఎన్ని కేసులు పెట్టినా మేము భరించుకుంటాం, కానీ ఈ ప్రజలకు ఇబ్బంది పెడితే మాత్రం తప్పకుండా మేము నిలదీస్తామని తెలియజేస్తూ దయచేసి ముఖ్యమంత్రి గారు ఈ రోజు మృగశిర కార్తె మరి ఇప్పటికి కూడా కళ్ళాల్లో వడ్ల కుప్పలు మిగిలినాయి. దయచేసి వాటిపైన దృష్టి పెట్టండి. ఇంకా 2 సంవత్సరాలు ఉన్నది. మా పైన కేసులు పెట్టారు, కానీ ముందుగా రైతులను ఇబ్బంది పడకుండా రైతుల యొక్క కళ్ళాల్లో ఉన్నటువంటి వడ్లను తరలించాలని తెలియజేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్, జై హో డాక్టర్ బాలకృష్ణ.